हेलो बच्चों, आप सभी कैसे हैं। मैं ठीक हूँ। आज 8वीं कक्षा के दूसरा पाठ राजा बदल गया पाठ के भाषा की बात और शब्द भंडार के बारे में मैं अब तुम लोगों को समझाती हूँ। शब्द भंडार देखो, आबिट उदाहरण देखिए और समझिए। यहाँ पर एक उदाहरण दिए, उस उदाहरण को देखकर हम शब्द को कैसा बनाना हम सीखना चाहिए। అక్కడ మనకు ఒక ఉదాహరణ ఇచ్చాడు, ఒక వర్డ్ ఉదాహరణ ఇచ్చాడు. సో ఆ వర్డ్ని చూసి మనము ఎలా రాయాలి అనేది అర్థం చేసుకొని రాయాలి. అయితే ఇక్కడ ఉదాహరణ ఏమిచ్చాడు, సైనిక్ అని ఇచ్చాడు. సైనిక్కి లాస్ట్ అంతిమ లెటర్ అంటారు. హిందీలో చివరి అక్షరాన్ని अंतिम अक्षर अंटाరు, तेलुगुलो चिवरी अक्षरम. सो हम हिंदी में सैनिक शब्द है ना, सैनिक के लास्ट अंतिम अक्षर क्या है, का है. सो हम का से और एक नया शब्द बनाना. का से यहाँ पर एक नया शब्द दिए है कम. कम में अंतिम अक्षर क्या है, मन. माँ से और एक शब्द बनाए वहाँ पर मन. मन में अंतिम अक्षर क्या है, ना से और एक नया शब्द है वहाँ नल. और नल में अंतिम अक्षर क्या है, ला से और एक शब्द नया बनाए हैं, क्या है, लगन. देखो इस उदाहरण से हमें क्या पता चल रहा है बोले तो, सैनिक का लास्ट जो भी शब्द यहाँ पर आता है ना, उस शब्द के अंतिम अक्षर से हम नया शब्द बनाना. ఇక్కడ మనకు ఉదాహరణ ఇచ్చిన అర్థాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, వర్డ్లో ఉన్న లాస్ట్ లెటర్తో కొత్త పదాన్ని అంటే కొత్త అర్థాన్ని మనము తయారు చేయాలి. వచ్చిన అర్థం యొక్క మళ్ళీ చివరి అక్షరంతో ఇంకొక కొత్త పదం తయారు చేయాలి. మళ్ళీ కొత్త పదంతో మళ్ళీ అంటే కొత్త పదంలోని చివరి అక్షరాన్ని తీసుకొని మనం ఇంకొక పదాన్ని తయారు చేయాలి. సో ఇక్కడ ఇంకా ఏమనుంది చూడండి, ఇసీ తరహా ఆగే కుచ్ శబ్ద లిఖియే అంటే ఇక్కడ మనకు కొన్ని 3 వర్డ్స్ ఇచ్చారు. సో ఆ 3 వర్డ్స్ని ఆధారంగా చేసుకొని మనము సేమ్ ఈ ఉదాహరణను చూసుకొని మనం ఇంకా 3 కొత్త అర్థాలను తయారు చేయాలి. ఫస్ట్ ఏముంది, జంగల్. జంగల్ అంటే జంగల్లో చివరి అక్షరం ఏముంది, లా ఉంది. जंगल में अंतिम अक्षर क्या है, ला है. ला से नया शब्द बनाना. सो नया शब्द क्या दिया है यहाँ पर, लता. सो लता में अंतिम अक्षर क्या है, ता से हम यहाँ पर नया शब्द बना है ताला. और ताला में अंतिम अक्षर क्या है, ला से अंतिम अक्षर से और एक शब्द बना है वो लाल. देखो बच्चों ध्यान से देखो, इस सभी शब्दों में अंतिम अक्षर से ही हम नया शब्द बनाए हैं. और देखो अच्छी तरह ध्यान से देखो. చూడండి పిల్లలు, ఇక్కడ మనము ఇక్కడ తయారు చేసిన వర్డ్స్ అన్నీ కూడా వర్డ్లోని లాస్ట్ లెటర్తోనే మనము కొత్త పదాలు అనేది తయారు చేయడం జరిగింది. జంగల్ అని ఉంది, జంగల్కి లాస్ట్ లెటర్ ఏముంది, లాతో లత. మళ్ళీ లతాలోని చివరి అక్షరం ఏముంది, తాతో ఇంకో పదాన్ని తయారు చేస్తాం తాలా. లాతో ఇంకో పదాన్ని తయారు చేస్తాం లాల్. అట్లా ఇంకా ఈ రెండు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. దేశ్ చివరి అక్షరం షహర్. షహర్లోని చివరి అక్షరంతో రాతో ఏం తయారు చేస్తాము, రామ్. మాతో మమత. అంటే వర్డ్లోని చివరి లెటర్తో మనం కొత్త పదాలను తయారు చేస్తాము. ఏక్లోని లాస్ట్ లెటర్ కలం. మాతో వచ్చింది మన్లోని లాస్ట్ లెటర్తో మళ్ళీ నర్. ఇలా మనము వర్డ్లోని లాస్ట్ లెటర్తో కొన్ని పదాలను తయారు చేస్తూ పోవాలి. సో మీరు మీ టీచర్కి ఇలాంటివి ఇంకా కొన్ని కొత్త పదాలను తయారు చేసి మీరే ఒక వర్డ్ని తీసుకొని ఒక వర్డ్లోని లాస్ట్ లెటర్తో కొన్ని కొత్త పదాలను తయారు చేస్తూ మీ టీచర్కి వాట్సాప్లో సెండ్ చేయండి. ఓకే. సెకండ్ ఆబిట్, नीचे दिए गए शब्द पढ़िए అంటే కింద ఇచ్చిన పదాలను చదవండి. नीचे दिए गए शब्दों के विलोम शब्द लिखकर वाक्यों के प्रयोग कीजिए. క్రింద మనకి ఏవైతే వర్డ్స్ ఇచ్చాడో ఆ వర్డ్స్కి మనము విలోమ్ శబ్ద అంటే ఆపోజిట్ వర్డ్ రాసి
మళ్ళీ ఆ వర్డ్కి మీనింగ్ వచ్చేలా మనము ఒక సెంటెన్స్ని తయారు చేయాలి. ఇక్కడ మనకు ఉదాహరణ కూడా ఇచ్చాడు. यहाँ पर कुछ शब्द दिए हैं, वो शब्द पढ़ेंगे. पास, बड़ा, गरीब, देश. ऐसा हमें कुछ शब्द दिया है. इन शब्दों को यहाँ पर एक उदाहरण दिया है. उदाहरण के आधार पर हम वाक्य बनाए यहाँ पर. सो हम भी इसी तरह हमारे को जो शब्द दिए हैं ना, उन शब्दों से भी अपोजिट वर्ड लिखकर हम वाक्य बनाना है. మనకి ఇక్కడ ఒక ఉదాహరణకు ఒకటి ఎగ్జాంపుల్కి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే పాస్ అని ఇచ్చాడు. పాస్ అంటే దగ్గర, దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? దూర్ వస్తుంది, అంటే దూరం. సో ఇక్కడ ఒక సెంటెన్స్ కూడా ఇచ్చాడు. మక్కా మసీద్ చార్మినార్కి పాసే. మక్కా మసీదు చార్మినార్ దగ్గర. అంటే కే పాస్ అంటే దగ్గర. సో మక్కా మసీదు చార్మినార్ దగ్గర ఉన్నది. ఇంకో వర్డ్కి కూడా ఇచ్చారు, దూర్. ఒకటి మీరు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పాస్ గురించి ఇచ్చాడు. ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ అనమాట, దూర్. బిర్లా మందిర్ దూర్ హై అంటే బిర్లా మందిర్ దూరంగా ఉంది. यहाँ पर दो शब्द के हम वाक्य बनाना है, अपोजिट बनाना है एक दिए से शब्द का. दो शब्दों का हम दो वाक्य बनाना है. हम अब आगे के जो एक तो हमें दे दिया है, पास उदाहरण दे दिया है, और हम 3 शब्द बनाना है. एक बड़ा, दूसरा गरीब, तीसरा देश. देखेंगे हम उसका अपोजिट वर्ड लिखकर वाक्य बनाना है. चलो देखेंगे. पास ऑलरेडी हम वो उदाहरण में देखे हैं ना. यहाँ पर नेक्स्ट क्या है? बड़ा. बड़ा అంటే ఏంటి? పెద్ద. ఆపోజిట్ వర్డ్ ఏముంది? छोटा. छोटा అంటే చిన్న. यहाँ इमारत बड़ा है. ఇమారత్ అంటే కట్టడము. यहाँ ఇమారత్ బడా హే అంటే ఈ కట్టడం అనేది అక్కడ భవనమే కావచ్చు, ఇంకేదైనా సరే పెద్దగా ఉన్నదని చెప్తున్నారు. సామ్నే వాలా ఘర్ ఛోటా హే అంటే ముందున్న ఇల్లు చిన్నగా ఉంది. ఇమారత్ అంటే భవనం అనేది భవనంతో అంటే భవనమే కావచ్చు, అక్కడ ఏదైనా సరే కట్టడము చాలా పెద్దగా ఉంది అనేసి ఒకటి ఇచ్చారు. ఇంకోటేమో మన ఇంటి ముందు కావచ్చు, లేదా భవనం ముందు ఉన్న ఇల్లు కావచ్చు, చిన్నగా ఉంది అని ఇచ్చారు. गरीब. गरीब के अपोजिट वर्ड क्या है? अमीर. गरीब बोले तो पूर, अमीर बोले तो रिच. गरीब అంటే పేదవాడు, అమీర్ అంటే ధనవంతుడు. సో రాజేష్ एक गरीब लड़का है, उसका दोस्त రానా అమీర్ లడకా హే. రాజేష్ ఒక పేద పిల్లవాడు, రాజేష్ యొక్క స్నేహితుడు రానా అనే పిల్లవాడు ధనవంతుడు. సో మనకి ఎక్కడైతే ఆపోజిట్ వర్డ్ వచ్చినాయో, ఇచ్చిన వర్డ్ ప్లస్ ఆపోజిట్ వర్డ్ ఈ 2 వర్డ్స్ కింద అండర్లైన్ చేసి మనకు చూపిస్తున్నారనమాట. ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏముంది? దేశ్. దేశ్ అంటే మన దేశము. ఆపోజిట్ వర్డ్ ఏంటి? విదేశము. భారత్ హమారా దేశే. భారతదేశము మన దేశము. అమెరికా హమారే లియే విదేశే. అమెరికా మన పొరుగు దేశము. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. బడా కింద అండర్లైన్ ఉంది. వాక్యంలో నేను చెప్పేది బడా కింద అండర్లైన్ ఉంది, చోటా కింద అండర్లైన్ ఉంది, గరీబ్ కింద అండర్లైన్ ఉంది, అమీర్ కింద అండర్లైన్ ఉంది, దేశ్ కింద ఉంది, విదేశ్ కింద. అంటే ఇవన్నీ ఏంటి? అక్కడ ఇచ్చిన వర్డ్స్ ఉన్నాయి, దానికి ఆపోజిట్ వర్డ్స్. ఈ వర్డ్తో మనం సెంటెన్స్ తయారు చేసాము, దానికి ఆపోజిట్ ఉన్న వర్డ్తో కూడా వాక్యాన్ని తయారు చేసాము. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. సృజనాత్మక వ్యక్తి సృజనాత్మక అభివ్యక్తీకరణ చూడండి. ఇస్ కహానీకి కిసి ఎక్ ఘటనకు సంవాద రూప్ మే లిఖో అంటే మనకు రాజా బదల్గాయ కథ ఉంది కదా, అందులో నుంచి ఏ ఘటన అంటే ఒక సంఘటనను తీసుకొని సంవాద్ అంటే కన్వర్జేషన్ అనమాట, కన్వర్జేషన్ రూపంలో రాయమని ఇచ్చాడు. అంటే లెసన్ మనకు మొత్తము కథ రూపంలో ఉంది కదా, దాన్ని మనము కన్వర్జేషన్ రూపంలో రాయాలి. సరే ఇప్పుడు చదువుదాం కథని. राजेश नामक एक लड़का जंगल में जा रहा था. रास्ते में उसे एक सोने का सिक्का मिला. राजेश ने साधु को लेने के लिए कहा. साधु ने उसे किसी गरीब को देने के लिए कहा. इतने में एक राजा
दूसरे राज्य पर आक्रमण करने जा रहा था। राजेश उसके पास पहुंचा। ये क्या है? पैराग्राफ है। अब जो स्टार्ट हो रहा है वो कन्वर्जेशन। कन्वर्जेशन में कितने कैरेक्टर दिए हैं यहाँ पर? राजेश, साधु, सैनिक, 3 कैरेक्टर है, देखेंगे। और राजा भी है, सॉरी 4 कैरेक्टर है पूरा। देखो कन्वर्जेशन देखो। पहला राजा, राजेश। साधु जी, यह सोने का सिक्का मुझे रास्ते में मिला, लीजिए। రాజేష్ ఏమంటున్నాడు సాధువుతో? నాకు బంగారు నాణెము దారిలో దొరికింది, తీసుకోండి. साधु, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे किसी गरीब को दे दो. నాయనా, బిడ్డ, ఈ సిక్క మాలాంటి సాధువుల కోసం కాదు, దీనిని ఎవరైనా పేదవారికి ఇచ్చేయు, ఎందుకంటే వారు ఒక పూటైనా కడుపు నిండా భోజనం చేయగలరు. రాజేష్, सैनिक से, भाई आपके राजा इतनी बड़ी सेना लेकर कहाँ जा रहे हो? రాజేష్ సైనికునికి అడుగుతున్నాడు, మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు? సైనిక్, हमारे రాజా పడోసి దేశ్ పర్ ఆక్రమణ करने जा रहे हैं. మా రాజుగారు, సైనికుడు ఏమంటున్నాడు? మా రాజుగారు పక్క దేశం పైన దాడి చేయడానికి వెళ్తున్నారు. రాజేష్, మహారాజ్ आप यहाँ సిక్కా లీజియే. రాజేష్ ఏమంటున్నాడు? మహారాజ్ అంటే రాజా, మీరు ఈ నాణ్యాన్ని తీసుకోండి. రాజా, యహ సిక్కా ముజే క్యూ దే రహే హో, మై రాజా హూ. రాజా ఏమంటున్నాడు? ఈ నాణ్యాన్ని నువ్వు నాకెందుకు ఇస్తున్నావు? నేను రాజును కదా. రాజేష్, ఆప్ రాజా అమీర్ హో తో దూసరే దేశ్ రాజ్య పర్ లూట్నే క్యూ జాతే హో. రాజేష్ ఏమంటున్నారు? మీరు ధనవంతులైతే పక్క రాజ్యాన్ని దోచుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు? राजा कैरेक्टर, राजेश की बात समझ में आ गई को वे अपनी गलती की एहसास हुआ. రాజేష్ చెప్పిన విషయం ఏంటిదో రాజకు పూర్తిగా అర్థమైంది. తను చేసిన పొరపాటు ఏంటో తెలుసుకొని తన సైన్యాన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ఆదేశించాడు. ఇంకా అప్పటి నుంచి ప్రజలకు సేవకు, తనకు ఉన్న సంపదలో కొంత ప్రజలకు సహాయం చేయడంలో కూడా ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఆశా కీ బాత్ ఆ బిట్ చూడండి. ఇన్ వాక్యం కో పढ़िए. కింద మనకు పారాగ్రాఫ్ ఇచ్చాడు, చదువుదాం. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा, जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना को लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు కదా మనకు, లెసన్లో ఉంది. సరే కింద చూద్దాం. ऊपर दिए अनुच्छेद में कुछ चिन्ह आए हैं. పైన ఇచ్చిన పారాగ్రాఫ్లో, అనుచ్ఛేద్ అంటే పారాగ్రాఫ్, పైన ఇచ్చిన పారాగ్రాఫ్లో కొన్ని చిహ్నాలు అనేటివి ఇచ్చారు. జైసే కామా, పులి స్టాప్, ఐఫన్, ఇన్వర్టెడ్ కామాస్, ఆశ్చర్యబోధకం, క్వశ్చన్ మార్క్. ఇన్ చిహ్నంకు విరామ చిహ్న कहते हैं. ఈ చిహ్నాలనే విరామ చిహ్నాలని అంటారు. బోల్తే అథవా పడితే సమయ, చెప్పేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ, అప్నే బాత్కో, మనం చెప్పే మాట కానీ విషయం కానీ ఏదైనా సరే, ఠీక్ ढंग से అంటే సరి అయిన స్పష్టతతో, कहने के लिए कुछ देर रुकना पड़ता है. మనము చెప్పే విషయాన్ని సరి అయిన స్పష్టతను ఇవ్వడం కోసము మధ్య మధ్యలో కొద్దిసేపు ఆగాల్సి వస్తుంది. रुकने की यह क्रिया व्याकरण की भाषा में विराम कहलाती है. ఇలా మధ్య మధ్యలో ఆగుతూ చెప్పే ప్రక్రియనే హిందీ వ్యాకరణ భాషలో విరామ్ అని అంటారు. విరామ్ అంటే మధ్యలో కొంచెం సేపు ఆపడం అన్నమాట. कहानी, लेख, निबंध आदि लिखते समय इस प्रकार के रुकने की स्थलों की स्पष्टता के लिए जिन चिन्हों का प्रयोग किया जाता है उन्हें विराम चिन्ह कहते हैं. కథలు, అక్షరాలు, సారాంశాలు వ్రాసేటప్పుడు మనము వ్రాసే భావం యొక్క స్పష్టతను తెలియజేయడానికి ఉపయోగించే చిహ్నాలనే విరామ చిహ్నాలని అంటారు.
ఈ విరామ చిహ్నాలను మనం సరిగా ఉపయోగిస్తేనే మనం రాసే భావం కానీ, కథనే కానీ, సారాంశమే కానీ ఏదైనా సరే దానికి సరి అయిన అర్థం అనేది తెలుస్తుంది. ఒకవేళ మనము విరామ చిహ్నాలు ఉపయోగించకుండా వ్రాసే సారాంశానికి అర్థమే మారిపోతుంది, సరి అయిన స్పష్టత అనేది ఉండదు. అందుకే మనము రాసే సారాంశమే కానీ, కథనే కానీ, చెప్పేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతూ వెళ్తూ ఉంటేనే మనము రాసే సారాంశానికి కానీ, కథకు కానీ, చెప్పే విషయానికి కానీ స్పష్టత అనేది వస్తుంది. విరామ చిహ్నం के उचित प्रयोग से ही भावन की स्पष्टता आती है. ఈ విరామ చిహ్నాలను మనము రాసే చెప్పాను కదా, సారాంశాల్లో కానీ కథలో కానీ ఉపయోగించడం వలన స్పష్టత అనేది వస్తుంది. అంటే భావానికి సరి అయిన స్పష్టత అనేది వస్తుంది. सेकंड हैबिट చూడండి. अब इनमें से जो चिन्ह पाठ में आए हैं उन्हें ढूंढकर रेखांकित कीजिए. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా, ఇవేవి కామా, ఇన్వర్టెడ్ కామాస్, ఐఫన్, తర్వాత ఆశ్చర్యార్థకము, తర్వాత ఇంకేమి ఇచ్చారు, క్వశ్చన్ మార్క్, ఇవన్నీ ఇచ్చారు కదా. ఈ చిహ్నాలను మనకు లెసన్లో ఎక్కడైతే వచ్చాయో ఆ చిహ్నాల కింద రేఖాంకిత అంటే లైన్ గీయమని చెప్తున్నారనమాట. మనము లెసన్కి వెళ్ళేసి లెసన్లో చూస్తే కనుక ఎక్కడైతే ఈ చిహ్నాలు మీకు కనిపిస్తాయో అక్కడ మీరు ఆ చిహ్నాల కింద అండర్లైన్ చేస్తే దీని వలన అక్కడ మీకు మనం ఎప్పుడు ఏ చిహ్నాన్ని ఉపయోగించాలి అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది.